నమస్కారం. హైపర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపో క్యారేజ్ను ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి పరిశీలన. గూడూరు పట్టణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళన సదస్సు. పట్టణ పురవీధులు జై శ్రీరామన్ నామస్మరణ. మనపోడు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి మహారుద్ర యాగం. గూడూరు నెల్లూరు జిల్లాలో కలవడంతో నెల్లూరు ఆర్టీసీ జోన్లోకి రావడం జరిగిందని, బస్టాండ్ మరియు డిపోలో మౌలిక వసతుల సమస్యను తెలుసుకునేందుకు రావడం జరిగిందని నెల్లూరు ఆర్టీసీ జోన్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపో గ్యారేజ్ను ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు. ఆరో ప్లాంట్ మరియు మరుగుదొడ్లు, ప్రహారీకోట సమస్యలను డిపో అధికారులు చైర్మన్ తెలియజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చలికోట్లను అందజేశారు. సీనియర్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు జోన్లోకి గూడూరు డిపో కలవడం జరిగిందని, బస్టాండ్ పరిశీలించామని, కొన్ని వస్తువులు సమస్యలు ఉన్నాయని తెలిపారు. డిపో భవనం పురాతనమైపోయిందని, వర్షాకాలంలో ఉరుస్తుందని తెలియజేశారని, ఈ సమస్యలన్నింటినీ బోర్డు మీటింగ్లో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్ బాగా పెరిగిందని, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం చెంచలక్ష్మి, ప్రవీణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. జనం పెరిగారు కదా, అయితే వెహికల్ షెడ్లో తీయలేదు పాపం. బెస్ట్ కదా అది చూసుకొని వెళ్ళారు. రెడ్డి గారు బరాయించిన ప్రమోషన్ పెరిగిపోతుంది తలకాయ చెప్పాడు. నువ్వు కూడా చూసుకో. దగ్గరగా చప్పట్లు కొడితే లేదు. దగ్గరగా చప్పట్లు కొట్టుండే. రండి. బియ్యంకి క్లాప్ కొట్టండి. మీరు మంచి మనసు చేసుకోండి. ముందు మేము బంగారంగా ఉన్నాం సార్. వాటర్ ప్లాంట్ చెప్పారు సార్, అదే చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో గూడూరు ప్రాంతాన్ని కలిపిన తర్వాత మనకి కోట, గూడూరు ఈ రెండు కూడా మాకు రావడం జరిగింది నెల్లూరు జోన్కి సంబంధించి.
అందువల్ల మేము ప్రత్యేకమైన దృష్టితో నిన్న కోట ఇవాళ గూడూరుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. వాస్తవంగా ఇది ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఇది. దీంట్లో వర్షం వస్తే మొత్తం ఒరుస్తూ ఉంది. అదే రకంగా బిల్డింగ్ కూడా పాతదైపోయి పురాతనంగా ఉంది. దీన్ని కూడా మాడిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం నేను గమనించడం జరిగింది. అదే రకంగా మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా దెబ్బతిని ఉంది. సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి ఇక్కడ. వీటిని రేపు 29వ తారీఖు బోర్డు మీటింగ్ జరుగుతుంది. దాంట్లోనే మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని నేను ప్రస్తావించి మనకి కొంత సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్నే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా లేదు. ఆ ఆర్ఓ ప్లాంట్ కూడా మేము తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మాకు ఓఆర్ పెరిగింది. ఒకప్పుడు 74% ఉన్నటువంటి ఓఆర్ ఇప్పుడు 100% కూడా ఇక్కడికి పెరిగింది. కాబట్టి ఎక్కువగా ప్రయాణికులు మహిళలు మాకు బస్టాండ్స్లో వస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాల కోసంగా అతి త్వరలోనే ఇక్కడ డస్ట్బిన్స్, యాప్రాన్స్, వాటికి కావాల్సినటువంటి ఆ క్లీనింగ్ ప్యాడ్స్ అన్నీ కూడా త్వరలో వస్తాయి. 2-3 రోజుల్లోనే అవన్నీ కూడా గూడూరుకి ఇస్తాం. దాని తర్వాత కూడా వీళ్ళకి మంచినీటి వసతి కానీ ఇవన్నీ కూడా మెరుగుపరుస్తాం. దశల వారీగా రాబోయేటువంటి 2-3 నెలల్లో కూడా గూడూరులో తప్పనిసరిగా నెల్లూరులో కలిసినందువల్ల ఆ యొక్క అనుభూతిని ప్రజలు కానీ మా కార్మికులు కానీ అందరూ అనుభవించేటట్టుగా బోర్డులో ఉన్నటువంటి అందరం కూడా దీన్ని తప్పనిసరిగా చేయూతనిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ చలికోట్లు కానీ ఆ రకంగా ఇవ్వడం జరిగింది. 26 మంది పనిచేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు అతి తక్కువ జీతాలతో పనిచేస్తుంటారు. వాళ్ళ విషయంలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా అమలు జరగట్లేదు. అది అమలు జరిగినట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైనటువంటి వైద్య సహాయం కానీ, వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళు చేసుకున్నా ఇంట్లో చదువుల కోసం కానీ లోన్లు తీసుకోవచ్చు. వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఉంది. చాలా ఇతోధికంగా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అయితే అది అమలు జరగడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద కూడా మా యొక్క బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావలసినటువంటి దాని ప్రత్యేక పరిస్థితులని వాళ్ళకి అవగాహన కల్పించేటట్టుగా కూడా ఇప్పటికీ అవగాహన సదస్సులు కూడా పెట్టాం. దాని తర్వాత బోర్డు ద్వారా కూడా వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా వస్తాయి. ఇకపోతే ఎవరైతే మా గ్యారేజ్ కార్మికులు ఉన్నారో వాళ్ళ కష్ట ఫలితంగానే వర్షం వచ్చినా లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా యొక్క ఆర్టీసీ బస్సులు బ్రేక్ డౌన్ కాకుండా ఉండడానికి వాళ్ళే మూల కారణం. ఇవాళ ఈ స్త్రీశక్తి పథకం ప్రధానంగా విజయవంతమైందంటే దాంట్లో వాళ్ళు కూడా మా డ్రైవర్లు, కండక్టర్లతో పాటు గ్యారేజ్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ శ్రమశక్తిని గౌరవించి వాళ్ళ యొక్క సీనియారిటీని గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మేము సన్మానించి అభినందించుకోవడం జరిగింది. పోటీల్లో గెలుపోవటములు ముఖ్యం కాదని, పాల్గొనడమే ముఖ్యమని, అపజయం విజయానికి తొలిమెట్టని, మన సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలని గూడూరు డీఎస్పీ గీతాకుమార్ సూచించారు. గూడూరు పట్టణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ గీతాకుమారి బహుమతులు అందజేశారు. డీఎస్పీ గీతాకుమార్ మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి సంవత్సరం మహిళలను ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీ నిర్వహించడం అభినందనీయమని, ఈ వాతావరణం చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుందని తెలిపారు. పోటీలో బహుమతి రాలేదని బాధపడొద్దని, మహిళల్లో ఉండే సృజనాత్మకతను పెంపొందించుకుని మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సారంగం సులక్ష్మి, మస్తా నాయుడు, శ్రీనివాసులు, గంగాధర్, కెరి, రఘు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంత ఆర్టిస్ట్ ఎవరి ముగ్గేసింది మీరేనా? సూపర్. Gracias.
వస్తాను. ముగ్గురు పోటీ చేసిన మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరంతా కూడా చాలా రాష్ట్ర స్థాయిలో కూడా గెలుపొందిన వారికి 20 లక్షల 20 లక్షల వరకు బహుమతులు ఉంటాయి. ఈ విజయలక్ష్మి గారు సెకండ్ ప్రైజ్. భారతి నెంబర్ 13. సంధ్య, సౌజన్య, సహన, అప్సర్, పెంచులమ్మ, బి శేషమ్మ, చోటి, హర్షిత, ఇవి కన్సలేషన్ లాస్ట్ నుంచి వచ్చినటువంటివి. అదేవిధంగా భోజనాలు కూడా వచ్చేసి భోజనాలు తీసుకొని వెళ్ళండి. ఆల్రెడీ సార్ వచ్చి భోజనాలు కూడా అరేంజ్ చేశారు. భోజనాలు వచ్చాయంట, అక్కడ ఇచ్చేస్తాం, తీసుకొని వెళ్ళిపోదు. సంక్రాంతి వచ్చిందేమో అనిపిస్తుంది. బికాజ్ చాలామంది కూడా కష్టమైనా కూడా ఇష్టంగా వేశారు ముగ్గులని, అది నేను గమనించాను. సో ఐ వుడ్ లైక్ టు సే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఓకే, సో కైండ్ ఆఫ్ 1-2% అంటే, బట్ ఇంతమంది వచ్చి వాలంటీర్గా ఇంత ఇంట్రెస్ట్గా ఇక్కడ గ్యాదర్ అయ్యి చేయడం అనేది ఇట్స్ వెరీ వెల్కమింగ్. ఇదే కంటిన్యూ చేయాలని ఏబిఎన్ వాళ్ళని కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్ సంక్రాంతి భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. 18వ సంవత్సరాలకు అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్లోకి ముగ్గురు పోటీ ఎన్నో పత్రికల వాళ్ళు ఇవి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం ఏదైనా కూడా తేలికే, కానీ కొనసాగించడమే కష్టము. 18 సంవత్సరాలుగా మన గూడూరు పరిసర ప్రాంత మహిళలందరినీ ప్రోత్సహిస్తూ ఎంతో ప్రయత్నం వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిర్వహిస్తున్నారంటే నిజంగా కూడా వాళ్ళకి మన మహిళలందరం కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్లో ముందు మల్లికార్జున ఉండేవారు. మళ్ళీ మా అక్క అంతా ఫస్ట్ దీనికి గట్టిగా పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. పోటీలలో మాకు రాలేదని అవన్నీ కూడా అధిగమించి అందరికీ ప్రైజ్ ఎందుకు ఇచ్చామని కూడా మేము చెప్పాము. అందువల్ల ఈ 18 సంవత్సరాల నుంచి కూడా గట్టిగా నేను ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాను. ఇప్పుడు గిరి చిన్నవాడినా కూడా ఎంతో సమర్థవంతంగా ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది, ఇంకోటి ఏంటంటే శ్రమతో కూడుకున్నది. ఈ రెండింటిని కూడా మాకు సమర్థవంతంగా చేస్తూ 4 సంవత్సరాల నుంచి సరే మళ్ళీ చనిపోయిన తర్వాత నిర్వహిస్తున్నారు. దీనికి కూడా ఈ సందర్భంగా మహిళలందరూ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిఎస్టీ మేడం గారిని 2 మాటలు ముగ్గురు పోటీ పెట్టడం చాలా ఆనందకరం. ఇది మన సంక్రాంతి, మీకందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గు కనపడితేనే సంక్రాంతి వచ్చిందని మనకందరూ కూడా గుర్తింపు అనమాట. ఈ ముగ్గులే మనకు ఆనందం. ఈ ముగ్గులేయడం అనేది చాలా ఓపికైన విషయం, గొప్ప విషయం. కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వేసి
ఈ ముగ్గులందరినీ ఆనందంగా పంచడం, మమ్మల్ందరూ కూడా దీనిలో పాల్గొంచడం, మా గిరి కానీ అదేవిధంగా కృష్ణ మా అక్క కానీ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. సార్ ప్రిన్సిపాల్ సార్ కూడా నా యొక్క నమస్కారాలు. సార్ ఇది ఏపీఎల్కి ఇది 17 సంవత్సరాల నుంచి చేయడం చాలా ఇదేది. కాబట్టి దీన్ని మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం 61 మందితో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి ఏబిఎన్ అంటే చిన్నది కాదు సార్, ఏబిఎన్ అంటే చాలా పెద్దది. మీ ప్రోగ్రాన్ని ఇంకా నెక్స్ట్ ఇయర్కి 600 మందితో చేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది 600 మంది చేయడం అనేది ఎందుకంటే జనానికి తెలియపరచడం. ఇప్పుడు ఉండేవాళ్ళు పిల్లలు, మన పిల్లలు సాఫ్ట్వేర్లు అయిపోయి అమెరికా పోయి లండన్కి పోయి ముగ్గురితో చేరగలరన్నమాట. మన పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వంట కావాల్సిందే చేస్తున్నారమ్మా, వంటకాలు సరిగ్గా రావట్లేదు. మేము మగవాళ్ళు కూడా వంటకాలు చేయడానికి నేర్చుకోవడానికి ట్రై చేస్తాం, కానీ ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయలేము. మేము మగవాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మా మగవాళ్ళకి వంట చేస్తాం, యూట్యూబ్లో చూసి ఏదో చూసి, ముగ్గు మాత్రం వేయలేము. కాబట్టి మన పిల్లలందరూ కూడా మీరు దయచేసి ముగ్గులు నేర్పించాలని కోరుకుంటూ దీన్ని ఇంకా బాగా చేసి దీని ఒక పండగలాగా మా గిరి ఇంకా ముందుకు తీసుకోవాలా. నెక్స్ట్ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం సదస్సులో పాల్గొన్న భువనేశ్వరి పీఠం కమలానంద భారతీ స్వామి, గూడూరు విజయదుర్గ ఉపపీఠాధిపతి కోట సునీల్ కుమార్ స్వామి పట్టణ పురవీధుల్లో కోలాట భజనలతో శోభాయాత్ర, జై శ్రీరామ్ అంటూ మారుమోగిన రామనామస్మరణం. గూడూరు పట్టణ పురవీధులు జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగాయి. సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం సదస్సు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పట్టణ పురవీధుల్లో దేవుని చిత్రపటాలతో కోలాట నృత్యాలు చేస్తూ శోభాయాత్రగా సభావేదిక వద్దకు చేరుకున్నారు. ముఖ్య అతిథులుగా భువనేశ్వరి పీఠం శ్రీ కమలానంద భారతీ స్వామి, గూడూరు విజయదుర్గ ఉపపీఠాధిపతి డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వాములు పాల్గొన్నారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
కోట మండలం చెందోడు గ్రామంలోని ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వాహకులు నిర్వహించారు. కోట మండలం చెందోడు గ్రామంలోని ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని మహిళలకు బాలికలకు వేరువేరుగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా మహిళలు బాలికలు ముగ్గుల పోటీలకు తరలివచ్చారు. న్యాయ నిర్ణేతలు రంగవల్లులను పరిశీలించి విజేతలను ప్రకటించారు. చెందోడు గ్రామ సర్పంచ్ దేవారెడ్డి మాధవి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం, అందులో మాకు భాగస్వామ్యం కల్పించడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, విజయలక్ష్మి, ధరణి, న్యాయ నిర్ణేతలుగా భార్గవి, మాధవి, పూర్ణిమ, ప్రమీలమ్మ, కోమల, నాయుడమ్మ, గ్రామ మహిళలు, బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు. Number 6. Second prize. పండక్కి కడుపు కట్టుకోమని చేయాలి. ఇది బాధ మొత్తం క్లాస్ అందరూ రావాలి. థర్డ్ ప్రైజ్ రెడీగా ఉండండి. 8 ఎవరు మీరేనా? 2 ఇవ్వండి.
మా ఎవరు బుక్కులో రండి ఒకసారి. ఎవరు బుక్కులు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎమ్మిరా ఫౌండేషన్ తరఫున ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. సంక్రాంతికి రంగోలి వేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. ఎమ్మిరా ఫౌండేషన్ గారికి థ్యాంక్ యూ. ఒక్కోటి పాల్గొని గిఫ్ట్ రావడంలో రండి. ఒక్కోళ్ళు వరుస నిలబండి. అయ్యే ఒక్కోటి రండి. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సూచన వెంటనే మన గ్రామ సర్పంచ్ గారు వచ్చి ఈ కార్యక్రమానికి విజయం చేసినందుకు మా సోదరికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మా న్యాయ నేతల గారి నుంచి అన్నం కూడా ఉండకుండా వచ్చి ప్రత్యేక అభినందనలు. గత ప్రభుత్వంలో రైతుల పంటాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని భూముల రికార్డులను తారుమారు చేశారని, వ్యవస్థను పాడు చేశారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో శనివారం సాయంత్రం రైతులకు పంటాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు కొత్తగా మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం భూముల రీసర్వే ప్రాజెక్టు చేపట్టి గత పట్టాదారు పాస్ పుస్తకాలపై ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించి భూముల వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రను ముద్రించి రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ కాలువల పక్కన భూములు ఆక్రమించుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రమాదేవిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పొన్నూరు రామకృష్ణయ్య, టీడీపీ స్థానిక నాయకులు హనుమంతనాయుడు, శేఖర్ నాయుడు, ఆడపాల శివకుమార్ రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల్ రామరెడ్డి, ఎంపీడీఓ జలజాక్షి, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొత్త పట్టాదారు పాస్బుక్ ఇస్తున్నాము. పాత పాస్బుక్లో రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మొత్తము రికార్డులు తారుమారు చేసి ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉందో ఒకరికి తగ్గద్ది ఒకరికి పెరగద్ది అయోమయం సృష్టించి పారేసి ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఆయన తాత సొత్తు అయినట్టు జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసేసి కొత్త పాస్బుక్ క్యూఆర్ కోడ్తో కూడా రాజముద్రతో క్యూఆర్ కోడ్, దానివల్ల ఏంటంటే ఆ కోడ్ను కన్నా స్కాన్ చేస్తే ఆ వివరాలు మొత్తం ఆ భూముల వివరాలన్నీ వచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. దాదాపు రీసర్వే 6,688 గ్రామాలు రాష్ట్రంలో పూర్తయినాయి. 21,80,000 మంది రైతులకి సిబ్బంది మళ్ళీ ఇప్పుడు కొత్త పాస్బుక్ తయారు చేసి అందించడం జరుగుతూ ఉంది. ఏమంటానంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరి ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేదు, ఎవరికి రైట్స్ లేవు, ఎవరు వ్యాపారం చేసుకునేదానికి లే. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ 5 ఇయర్స్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వస్తున్నారు వెంకన్నపాలెం క్రాస్ రోడ్లో, ఏంది ఆ డాబా ఏంది వైసీపీ వాళ్ళు కట్టుకోవటం ఇంకా ప్రారంభం కాలే. ఎట్లా కడతారు? రెవెన్యూ ఇరిగేషన్ ఎందుకు చూస్తా ఊరుకుంటారు? అంత పెద్ద డాబా ఇరిగేషన్ స్థలం మీద కట్టిపారేస్తే గమ్ము కూర్చొని ఉంటాము. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సర్వే చేసి బోర్డు పెట్టి ఈ స్థలం ఆయనది కాదు అని చెప్పేసి పెడితే దాన్ని బోర్డు పెరికేసేసి ఈరోజు వాళ్ళు సేద్యం చేస్తుంటే
మా డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకున్నారు. వాడు పోవడం, ఏదో ఒకటి కబ్జాలు చేయటం, కోర్టుకు పోయి ఒక స్టే తెచ్చాడు పారేయటం, ఇవి నడుస్తున్నాయి. కానీ ఇంకా వాళ్ళలో మార్పు రాలే. ఆయన యథార్థత, ఆయన నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈ రేపు ఉదయం కోర్టు వస్తుంది, రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారంటే 57 ఎకరాలు అర్ధరాత్రి జీవో తెచ్చి దాంట్లో సీఈఓగా అల్లుడిని పెట్టుకున్నాడు కదా, అల్లుడి పేరు మార్చేశాడు పేరు. ఆ బాటలో ఈరోజు అందరూ నడిచే పరిస్థితి తెచ్చాడు. ఒకటి కాదు, ఒక కొమ్మలపూడిలో 19 ఎకరాలు చిల్లర, ఒక రామదాస్ గండిలో 57 ఎకరాలు, ఒక మరుపూర్లో 57 ఎకరాలు, ఒక సూరాయపాళెంలో 36 ఎకరాలు, ఇటువంటి ఎన్ని స్కామ్స్. వావిలేటిపాడు 4 ఎకరాల 20 సెంట్లు 7 మంది దళితులది నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ చేసినప్పుడే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దాన్ని పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయించాం. వావిలేటిపాడులో మీ అత్తగారి ఊర్లో మీ సతీమణికి ఉన్న ఎకరాలకి దక్షిణం 4 ఎకరాల 20 సెంట్లు నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తే నేను ఆర్డీఓని డిఎస్పీని పంపించి సర్వే చేయించి పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయించాను. ఈరోజు దాని వాల్యూ ఎంత? దాదాపు 25-30 కోట్లు. 7 మంది దళితులది. ఇటువంటి దుర్మార్గాలు చేసి రోజు మమ్మల్ని తిట్టడం తప్ప ఇంకేం లేదు. మమ్మల్ని తిట్టడం, తినదరిగిందాకా తినటం, పడుకోవడం. ఓకే. మనుపూరు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి మహారథుల యాగం నిర్వహించారు. వేద పండితులు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణ నడుమ యాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జ్యోతి దంపతులు, నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పిఎస్సిఎస్ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య పాల్గొన్నారు. అదేవిధంగా వైసీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు బొమ్మిరెడ్డి పార్థీశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున యాగాలు నిర్వహించడం గొప్ప విషయమని, ఆ మహాత్ముని ఆశీస్సులు ఎల్లవేళ్లా ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండాలా, మీకు మంచి భవిష్యత్తు ఉండాలా, మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలా, మనందరికీ బాగుండాలా, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, దేశంలో ప్రజలందరికీ శివుడి బ్లెస్సింగ్స్ ఉండాలని. ఇంత పెద్ద తొమ్మిది హోమాలు చూసానే కానీ 216 హోమాలు మీరు అందరూ కూర్చొని ఈ కార్యక్రమం చేశారంటే దీన్ని ఆర్గనైజ్ చేసిన స్వాములు, సపోర్ట్ చేసిన ఇక్కడున్న ఈ గ్రామస్తులు అందరూ, ఆ భక్తులు అందరూ నిజంగా ఒక ఆశ్చర్యమైన సందర్భం. మేము వచ్చి దీంట్లో నేను, యువతి, రాజు, అర్థమ్మ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసే అదృష్టం భగవంతుడు కలిగించాడు. మరొకసారి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. నేను ఇచ్చే లక్ష్యం 3 కింద మారుతున్నాను. అట్లా మంచిని తీసి పెట్టండి, దానికి కామన్ యూత్ ఫండ్ శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. నమస్కారం. చెల్లకూరు మండలం తూర్పు కన్పూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం, మహాపూర్ణావతి వైభవంగా నిర్వహించారు. రాత్రి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, భోంజల సేవ ఘనంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాలు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఓం మమాగ్నేవర్చో విహవేశ్వస్తు వయం స్వేంద్రానాశ్రమవంశేమా అగ్యన్నమే దైవ్యాహోతారావనిషం తపూర్వేరిష్టాస్యామతనువా సువీరాః మక్కిం యజంతారే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపో క్యారేజ్ను ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పరిశీలన. గూడూరు పట్టణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళన సదస్సు. పట్టణ పురవీధులు జై శ్రీరామన్ నామస్మరణ. మనుపూరు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి మహారుద్ర యాగం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.